హాయ్ ఫ్రెండ్స్. సో అందరికీ గ్రేట్ మార్నింగ్. సో మనం వచ్చి ఇప్పుడు వెలుగొండ 4th పేజ్లో ఉన్నాము. సో ఎందుకు ఇంత ప్రత్యేకత అనేది ఒక ఎర్రచందనం గురించి మనం ఇక్కడ అంత దూరం నుంచి మనము హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చాము. ఎర్రచందనం గురించి వచ్చాము. ఇది ఒక బిజినెస్ అండి. ఎర్రచందనం బిజినెస్ చేయడానికి మేము వచ్చాము. సో ఎందుకు ఎర్రచందనం బిజినెస్ చేయాలి, సో దాని ద్వారా మనం ఫ్యూచర్లో ఏ విధంగా కోటీశ్వరులు అవ్వాలనేది ఖచ్చితంగా నేనైతే చెప్పబోతున్నాను ఈ వీడియోలో. సో మీరు కొత్తగా చూస్తున్నట్టే నా వీడియోలు ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సో ప్రతి ఒక్కరు ధనవంతులు అవ్వాలంటే ఖచ్చితంగా ఇలాంటి వీడియో చూస్తే మీరు కూడా ధనవంతులు అవుతారు. ఎందుకు అంటే మనం వచ్చింది ఎక్కడికో కాదు, ఒక మంచి రెడ్ శాండిల్ ఎర్రచందనం ఇలాంటి ఒక గొప్ప ప్లేస్కి వచ్చాము. ఇది చూడండి ఎంత రెడ్డిష్గా ఉంది. దీని ద్వారా ఇక్కడ ఏంటంటే మనం ఎర్రచందనం మొక్కలు అనేది చాలా బ్రహ్మాండంగా వస్తుంది. అంటే ఎలా మనం ఎర్రచందనం మొక్కల ద్వారా మనం ఏ విధంగా బిజినెస్ చేసుకోవచ్చు అని, ఏ విధంగా కోటీశ్వరులు అవ్వచ్చు అని మీరు క్వశ్చన్ మార్క్ కింద కామెంట్ కూడా చేయండి. సో ఏ విధంగా అంటే ఇక్కడ మనం వచ్చేసి ఈ ఎర్రచందనం మొక్కలు వచ్చేసి మనము ఒక 2.5 years మొక్కలండి. ఈ 2.5 సంవత్సరాల్లో ఇంత ఈల్డ్ ఆల్మోస్ట్ ఒక ఎలా ఉంది, ఒక 20 feet వరకు అయితే ఈల్డ్ ఉంది. సో దీని ద్వారా మనమైతే కనుక ఒక 12 సంవత్సరాల్లో కంపెనీ ఏమంటుందంటే ఒక 12 సంవత్సరాల్లో మీరు కోటీశ్వరులు కాబోతున్నారు అని చెప్తుంది. ఎందుకు అంటే 12 yearsలో మనకు వచ్చే ఈల్డ్ ఏంటంటే మీరు కనుక ఒక 1 acre కనుక తీసుకుంటే ఒక 400 ఎర్రచందనం మొక్కలు ఇస్తున్నాము. ఇప్పుడు ఈరోజు ఎర్రచందనం యొక్క వాల్యూ ఏంటంటే ప్రజెంట్గా 21 లక్ష పర్ టన్ ఉందండి ఈరోజు కాస్ట్. సో అలాంటిది రేపు 12 సంవత్సరాల తర్వాత ఎంత ఉంటుందో మీరు ఒకసారి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ అదేవిధంగా ఎందుకు ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఇదే కంపెనీలో మీరు ఎందుకు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కనుక ఇక్కడ చూసుకుంటే కనుక ప్రతిదీ కానీ ఫస్ట్ సాయిల్ టెస్ట్ దగ్గర నుండి, అంటే మనం మొదలు పెడుతున్నామంటే ఫస్ట్ సాయిల్ టెస్ట్ కరెక్ట్ ఉన్నా లేదా. సో ఇది ఏంటంటే మనం ప్రపంచం మొత్తం మీద కూడా మనకు పండేది కొన్ని ప్రాంతాల్లోనే, అది కూడా నల్లమల ఫారెస్ట్ అదేవిధంగా శేషాచల అడవులు ఉన్నటువంటి ఒక చుట్టుపక్కల ప్రాంతాలనే పండుతుంది. సో అలాంటి ప్రాంతాల్లో మనం ఉన్నాము. అదే మాదిరిగా ఎప్పుడైతే సాయిల్ టెస్ట్ చేస్తుందో సాయిల్ టెస్ట్తో పాటు మనము లీగల్ పరంగా కూడా చాలా ఇంపార్టెంట్ అండి. చాలా కంపెనీలు చేస్తున్నాయి, కానీ లీగాలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు చెప్పచ్చు రేపు పొద్దున 12 సంవత్సరాల తర్వాత ఎవరో సార్ ఎలా ఉంటో తెలియదు, కంపెనీ ఎక్కడో తెలియదు, ఇలాంటి పొజిషన్స్ ఉన్నప్పుడు మీరు ఏ విధంగా మాకు లీగాలిటీ ప్రొడక్షన్ కల్పిస్తారు అంటే కనుక కంపెనీ ఏం చేస్తుందంటే డైరెక్ట్గా రైతుల దగ్గర తీసుకొని మొత్తము ఈసీ కావచ్చు, లీగాలిటీ కావచ్చు అన్నీ చెక్ చేసిన తర్వాత మనకు క్లియర్ టైటిల్ వచ్చిన తర్వాతనే ఒక లేఅవుట్ లాగా చేసి మనకైతే కనుక ఒక 100 ఎకరాల ప్రాజెక్ట్ కావచ్చు, అదే మాదిరిగా ఒక 150 ఎకరాలు కావచ్చు, ఇలా ప్రాజెక్ట్ వైజ్ చేస్తుంది. సో ఆ ప్రాజెక్ట్ వైజ్ చేసినప్పుడు మనకు ఏమవుతుందంటే డైరెక్ట్ కంపెనీ నుండి మనకు కస్టమర్కే మనం రీసెర్చ్ చేపిస్తున్నాము. అది ఒకటి చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు ఇంకొకటి లీగాలిటీ పరంగా ఏంటంటే ఇక్కడ ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీలో ఒక ఎర్రచందనం ప్రాజెక్టులో మనము మార్చే నాటించబడిన మొక్కలు అని చెప్పేసి మెన్షన్ చేస్తున్నాం మనం. అంటే చూడండి ఇక్కడ మనకు మెయిన్గా చాలామంది ఏంటంటే ఓన్లీ వ్యవసాయ భూములు ఇస్తారు, కానీ దాంట్లో ఎర్రచందనం పండిస్తున్నాం ఎక్కడ మెన్షన్ చేయడం అయితే ఫ్రెండ్స్. కానీ ఇక్కడ ఫస్ట్ టైం కంపెనీ ఏం చేస్తుందంటే నాటించబడిన ఎర్రచందనం మొక్కలు అని క్లియర్గా మేము చెప్తున్నాము. సో దాని ద్వారానే ఈ యొక్క మనము లీగాలిటీ పరంగా 100% హ్యాపీగా మనం ఫీల్ కావచ్చు. దాంతోపాటు ప్రతి మొక్క కూడా మనం ఏం చేస్తున్నాము, డ్రిప్ ఇరిగేషన్ ఇస్తున్నాము. ఇక్కడ చూస్తే కనుక ప్రతి మొక్క కూడా ఇది ఒక ఎర్రచందనం వనం. మీరు చూడండి చుట్టూ అంతా చూడండి, ఒక ఎర్రచందనం మీకు ఒక వనం లాగా ఉంది. సో ఈ ఎర్రచందనం వనాలకు ప్రతి మొక్క కూడా మనము డ్రిప్ ఇరిగేషన్ ఇస్తున్నాము. దాంతోపాటు మనము ఇంకోటి ఏంటంటే ఇక్కడ నెక్స్ట్ ఫర్దర్గా మనం జియో ట్యాగింగ్ సిస్టమ్ కూడా స్టార్ట్ చేయబోతున్నాము. అంటే మనము ఒక మొక్క కూడా ఒక చిప్ అనేది మనం ఇక్కడ డెవలప్ చేసి, అంటే మీరు ప్రపంచంలో ఎక్కడున్నా కానీ ఈ యొక్క మొక్క పరిస్థితిని మనం అనుకోవచ్చు. ఈ మొక్క ఏ విధంగా, దీని యొక్క కండిషన్ ఏ విధంగా ఉంది మనం తెలుసుకోవచ్చు, జియో ట్యాగింగ్ సిస్టమ్. సో దాంతోపాటు ఇంకోటి ఏంటంటే చుట్టూ అంతా కూడా మనం ఫెన్సింగ్ చేస్తున్నాము. నెక్స్ట్ మనకి వచ్చేసి సీసీటీవీ మనకి యాక్సెస్ ఇస్తుంది. అంటే ప్రతి ఒక్కరూ యాజ్ ఏ బీయింగ్ ఏ కస్టమర్ కావచ్చు, మనము మొబైల్లో ఉండే మన సీసీటీవీకి మనం యాక్సెస్ తీసుకోవచ్చు. దాంతోపాటు మెయిన్గా ఇవన్నీ అంతా ఒకేతండి. సో లీగాలిటీ పరంగా చాలా చక్కగా ఉంది. అదే రకంగా డ్రిప్ ఇరిగేషన్ పెడుతున్నారు. కంపెనీ కూడా ఒక ఛాలెంజ్ చేసింది ఏంటంటే ఎవరైతే దీని కంపెనీకి సంబంధించిన లీగాలిటీ పరంగా కావచ్చు,
అదే రకంగా దీనికి సంబంధించిన ఒక లీగల్గా ఎథికల్గా ఏదైనా కనుక ప్రాబ్లం ఉంటే కంపెనీ ఏమంటుందంటే 25 లక్షలు మీకు రివార్డు కూడా ప్రకటిస్తూ ఉంటుంది. అంటే చూడండి, ఇక్కడ ఒక 25 లక్షల రివార్డు ప్రకటిస్తా అన్నప్పుడు కంపెనీ కూడా ఒక దమ్ము ధైర్యం ఉంటేనే ఆ రకంగా చెప్తుంది. అంటే కంపెనీలో సత్తా ఉంది కాబట్టే మనం చెప్పగలుగుతున్నాం మై డియర్ ఫ్రెండ్స్. దాంతోపాటు ఇందాక చెప్పుకున్నట్టు ఇక్కడ చూడండి, ఇది ఒక జస్ట్ 2.5 ఇయర్స్ బేబీ మొక్క, కానీ ఇది చూసుకుంటే కనుక ఆల్మోస్ట్ ఒక 25 ఫీట్ హైట్లో ఉంది. అదేవిధంగా ఒక ఆల్మోస్ట్ చూసుకుంటే కనుక మనకు ఎంత ఒక 2 ఇంచెస్లో మనకు విడ్త్లో ఉంది. సో ఇలాంటి ఒక మంచి అవకాశాన్ని మనం తీసుకున్నప్పుడు మాత్రమే ధనవంతులు అవుతాము. మీరు చాలా వీడియోలో వింటుంటా ఉంటారు, ధనవంతుల వాళ్ళు కోటీశ్వరులు అంటే ఏదో మనము రాత్రి పడుకొని కళ్ళు కంటే ధనవంతులు కోటీశ్వరులు కావడం. మై ఫ్రెండ్స్, ఇలాంటి వాటిలో ఒక మంచి నిర్ణయం కనుక తీసుకున్నప్పుడు మాత్రమే ధనవంతులు అవుతారు. ఒక మాట చెప్తాను, చాలామంది నేను ధనవంతులు అవ్వాలని కోరుకుంటారు, కానీ యాక్షన్స్ మనం చేసే చర్యలు ఉండవు మై డియర్ ఫ్రెండ్స్. కానీ ఎప్పుడైతే ఇలాంటి ఒక చిన్న చిన్న పెట్టుబడులు, చాలామంది అనుకోవచ్చు సార్ నేను పెట్టుబడి పెట్టలేకపోతున్నాను అనుకుంటే, ఇక్కడ జస్ట్ 795 రూపీస్తో కూడా మీరు మీ పెట్టుబడిని తీసుకోవచ్చు. ఒక హాఫ్ ఎకరం తీసుకుంటారా, పావు ఎకరం తీసుకుంటారా, ఎకరం తీసుకుంటారా? ఎందుకంటే మై డియర్ ఫ్రెండ్స్, రాబో కాలంలో ఇవి కూడా ఇక్కడ మనకు ఎప్పుడైతే గవర్నమెంట్ అనేది ఇంప్రూవ్ అవుతుందో వాళ్ళ యొక్క ఇక్కడ ఈ చిన్న చుట్టూ ప్రాంతం చాలా ప్రాంతాల్లో కూడా మనకు డెవలపింగ్ సిస్టమ్ చాలా స్టార్ట్ అయ్యాయి. కాబట్టి మనకి ఏంటంటే ఇక్కడ ల్యాండ్స్ రేట్స్ కూడా పెరగబోతున్నాయి. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మనము ఒక మంచి నిర్ణయాన్ని కనుక తీసుకున్నప్పుడు మాత్రమే ధనవంతులు అవుతాము. మనము పగటి కళలు, రాత్రిపూట కళ్ళను కనుక్కుంటూ ఉంటే మనం ధనవంతులం కాము. మనం ఫస్ట్ చూడాల్సింది కంపెనీకి సంబంధించిన లీగాలిటీ చూసుకోండి, ఎథికల్ చూసుకోండి. ఇవన్నీ ఎప్పుడైతే మనకు కరెక్ట్గా ఉంటాయో ఖచ్చితంగా మన ఇన్వెస్ట్మెంట్ భద్రంగా ఉన్నట్టు. ఇప్పుడు ఈరోజు మీరు తీసుకుంటే ఒక జనరేషన్ కాదండి, 3 జనరేషన్స్ వరకు ఈ మొక్కను పండించుకోవచ్చు. 12 సంవత్సరాల క్రాప్ వస్తుంది. 12 సంవత్సరాల్లో కంపెనీ ఏం చెప్తుందంటే మనకు సగభాగం, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక ఒక ఎకరం తీసుకుంటే 400 ఎర్రచందనం మొక్కలు ఇస్తుంది. దాంట్లో మనకు 400 ఎర్రచందనం మొక్కల్లో కంపెనీకి వచ్చి నార్మల్గా ఇప్పుడు చూసుకుంటే 8 కోట్ల ఆదాయం వస్తుంది. ఆ 8 కోట్ల ఆదాయాన్ని ఒక 4 కోట్ల ఆదాయము మనము కస్టమర్కి ఇస్తున్నాము. 4 కోట్ల ఆదాయము ఈ ఒక 12 సంవత్సరాల్లో వాళ్ళు ఏదైతే చేస్తున్నారో దానికి సంబంధించింది మనం ఇవ్వడం జరుగుతుంది. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, ఈ ప్రతి మొక్క కూడా మనము 300 రూపీస్తోని చాలాని పే చేస్తున్నాం మై డియర్ ఫ్రెండ్స్. మీకు క్లియర్గా ప్రతి మొక్కకి 300 రూపాయలు చాలాని పే చేస్తూ మనము సబ్ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్టర్ చేపిస్తున్నాము. ఇది చాలా చాలా గొప్ప విషయం, ఏ కంపెనీ చేయట్లేదు. దాంతోపాటు ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, మ్యూచువల్ అగ్రిమెంట్స్ కూడా మనము సబ్ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్టర్ చేపిస్తున్నాము. కాబట్టి ఇలాంటి ఒక మంచి కంపెనీ ఒక ఎథికల్గా గత 6 సంవత్సరాల నుంచి వీళ్ళు 16 వెంచర్లు కంప్లీట్ చేశారండి. 16 వెంచర్లు, 1550 ఎకరాలు. ఒక్కసారి మీరు గమనించండి మై డియర్ ఫ్రెండ్స్, ఒక 16 వెంచర్లు కన్సిస్టెన్సీగా కంప్లీట్ చేస్తూ 1550 ఎకరాలు కంప్లీట్ చేసినామంటే కంపెనీ యొక్క డెడికేషన్ ఆషామాషిగా లేదు. కంపెనీ అనేది ఫ్యూచర్లో కూడా దీని ఎర్రచంద్రం అనేది మనకు అన్నీ కూడా లీగల్గా జరిగింది, ఎథికల్గా ఉంది. కాబట్టి ఫ్యూచర్లో మనము ఎర్రచంద్రం, ప్రతి ఒక్కరి ఇంట్లో ఎర్రచంద్రం మొక్క ఉండాలి అనేది మనకు ఫ్యూచర్లో మనము తీసుకోబోతున్నాము. కాబట్టి ఇలాంటి విషయాన్ని మీరు తొందరగా గమనించి ఎప్పుడైతే వాయిస్ డిసిషన్ తీసుకుంటారో అప్పుడు మీరు మాత్రమే ధనవంతులు అవుతారు. కాబట్టి అలాంటి ఒక మంచి డిసిషన్ ఇప్పుడే ఈరోజు తీసుకోండి, ఇప్పుడే కాల్ చేయండి. ఖచ్చితంగా మీరు ధనవంతులు అవ్వండి. మీ 10X మోహన్ బాబు. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.